గర్వం కల తేనెటీగ. ఒకసారి ఒక అడవిలో ఒక అందమైన తేనెటీగ ఉండేది. అందరూ దాని అందాన్నెంతో మెచ్చుకునేవారు. అయితే దానికెంతో గర్వం. ఒకరోజు అది ఎగురుతుండగా ఒక ఏనుగు పిల్లను చూసింది. అది వెళ్ళి దాని చెవుల్లో ఒక దాని మీద కూర్చుంది. హేయ్, ఎవరు నువ్వు? నేను అత్యంత అందమైన తేనెటీగని. నేను తెలీదా? నీది పెద్దగా లావుగా ఉండే శరీరం, కానీ సున్నితమైన నా రెక్కలు చూసి అందరూ అసూయపడతారు. అలాగా, నిన్ను కలిసినందుకు సంతోషం. అది సరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? చూడు, ఎప్పుడైనా ఎక్కడికైనా సరే, నీకు తెలుసా, ఈ నా అందమైన రెక్కలతో ఎగిరి వెళ్ళగలను. నువ్వు వెళ్ళలేవు. కానీ ఒక విధంగా ఇద్దరం సమానమే. నీకు తొండ ఉంది, నాకు తొండల్లాంటి ముక్కుంది. వినయం కల ఏనుగు పిల్ల తలాడించింది. కానీ నా తొండం పువ్వుల నుంచి తేనెను పీల్చగలదు, కానీ నీ తొండం పీల్చలేదు. అందుకని నీకంటే నేనే గొప్పదాన్ని. తేనెటీగ ఈ మాట అనగానే పెద్ద గాలి వీయడం మొదలైంది. వెంటనే అది తుఫానులా మారింది. కొమ్మలు, ఆకులు, ధూళి, దుమ్ము అంతా ఎగిరిపోసాగాయి. చిన్నారి తేనెటీగ కూడా అక్కడ నిలవలేకపోయింది. అది గాలి కొట్టుకుని పోయింది. అయ్యయ్యో, సాయం చేయండి, సాయం చేయండి, ఎవరైనా సాయం చేయండి. ఏనుగు పిల్ల సహాయం చేద్దామని తిరగగానే తేనెటీగ దుమ్ముతో పాటు కొట్టుకుని పోవడం చూసింది. వినయ విధేయత గల మంచి మనసున్న ఏనుగు పిల్ల తనకున్న 4 కాళ్ల మీద తన లావుపాటి శరీరాన్ని మోసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నీతి: వినయ విధేయతలు గల మనసులు బలంగా ఉంటాయి.